నమస్తే అన్న అందరికీ నమస్కారం. హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ దేశాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు, సరఫరా నిలిచిపోవడంతో ఆయా దేశాలు ఆర్థిక సంక్షోభాలలో మునిగిపోతూ ఉన్నాయి. ఈవేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైన ప్రకటన చేశాడనమాట. హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించలేదు, మేమే మూసివేశామని చెప్పేసి సంచలన ప్రకటన చేశారు. హార్ముజ్ జలసంధి ఓపెన్లో ఉంచితే కానీ ఇరాన్ ప్రతిరోజు తన యొక్క చమురు ఎగుమతులను ప్రారంభిస్తూ ఉంది. దీనివల్ల ఇరాన్కు $500 మిలియన్ ప్రతిరోజు ఆదాయం వస్తూ ఉంది. ఆ ఆదాయాన్ని వాళ్ళు తీసుకొని మళ్ళా కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తారు. వాళ్లకు ఆర్థిక వనరులు దక్కకుండా వాళ్ళను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తామని చెప్పి, అలాగే మేము చెప్పిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డిమాండ్లు తీర్చేంత వరకు హార్ముజ్ జలసంధిని మూసివేస్తాము. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఇరాన్ పైన అమెరికా విరుచుకుపడి పూర్తిగా ధ్వంసం చేసింది. వాళ్ళు కోలుకోవాలంటే 20 సంవత్సరాలకు పైగానే పడుతుంది. ఒకవేళ మళ్ళీ యుద్ధం మొదలైతే మేము చేసే దాడుల వల్ల ఇరాన్ శాశ్వతంగా కోలుకోలేదని చెప్పేసి ఇరాన్ న్యాయకత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రస్తుతానికైతే హార్ముజ్ జలసంధిని మేమే మూసివేశామని చెప్పి అమెరికా ప్రకటిస్తూ ఉంటే, మరోవైపు ఇరాన్ చూసుకుంటే హార్ముజ్ జలసంధి పూర్తిగా మా నియంత్రణలోనే ఉంది, అలాగే మేము అమెరికా నియంత్రణలోకి హార్ముజ్ జలసంధి పోలేదని చెప్పేసి ఇరాన్ ప్రకటిస్తూ ఉంది. ఒకరు మేము దిగ్బంధించిందామంటే, మరొకరు మేము మూసివేశామంటే ప్రస్తుతం ఇరాన్ అమెరికా రెండూ కలిసి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలతో అయితే ఆడుకుంటూ ఉన్నాయన్నమాట. ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటూ, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ హార్ముజ్ జలసంధి గుండా లాభం పొందే భారతదేశం కావచ్చు, చైనా కావచ్చు, జర్మనీ, ఫ్రాన్సు, జపాన్, యూరోపియన్ యూనియన్ దేశాలు, నాటో దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.